ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే వర్ష గారు. బ్లాగింగ్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అని పెట్టారు. ఫస్ట్ నేను ఆ టైటిల్లో నుంచి క్వశ్చన్ తీసుకుంటా. బ్లాగింగ్ అసలు ఫ్యూచర్ ఉంది అంటారా? అంటే ఇవాళ రేపు రాసే వాళ్ళు లేరు, రాసింది చదివే వాళ్ళు లేరు. దానితో ఈ చాట్ జీపీటీలు అవి ఇవి ఎక్కువైపోయాయి. వినడానికి చూడడానికే విజువల్లే ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు. అసలు ఇది చదవడానికి రాయడానికి అసలు బ్లాగింగ్కి ఫ్యూచర్ ఉందా? ఖచ్చితంగానే. ఇప్పుడు బ్లాగింగ్కి ఫ్యూచర్ ఉందా అంటే తగ్గుతుంది అనేది చెప్పగలుగుతాం, కానీ ఫ్యూచర్ లేదు అని అయితే చెప్పలేం. అంటే ఎలా ఉంటుంది అంటే బ్లాగింగ్కి ఒకప్పుడు గ్రాఫ్ ఈ విధంగా వెళ్ళేది, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్కి రాబోతుంది అని అనుకోవచ్చు, లేదంటే కొంత డౌన్ఫాల్కి వెళ్తుంది అని కూడా అనుకోవచ్చు. అంతే తప్ప బ్లాగింగ్ 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో అసలు బ్లాగింగే ఉండదు, ఇంకా అసలు ఎవరు వెబ్సైట్స్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు అనే పాయింట్కి అయితే వెళ్ళలేం. సో ఈ రోజుకి కూడా మనం వెబ్సైట్స్ రన్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు చూడొచ్చు, మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఏం చెప్పినా కూడా మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలిసి ఎక్కువ మంది కామెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం వీడియోలో మనం కంటెంట్ ఏం చెప్పినా వాళ్ళకున్న డౌట్స్ అవే ఉంటాయి. మనం ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎవరైనా కూడా ఏమంటారంటే ఈ సబ్జెక్ట్ బాగుంటుందని చెప్తుంటారు జనరల్గా. బట్ రియాలిటీ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోలో ఒక్కొక్క పాయింట్ నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు బ్లాగింగ్ జీరో అయితే కాలేదు, జీరో అవ్వదు, ఫ్యూచర్ అయితే ఉంది, ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఒకప్పటిలాగా వెబ్సైట్స్ రన్ చేస్తే అయితే వర్కౌట్ కాదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటేనండి, బేసిక్గా నేనైతే కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్లో కూడా నేను బ్లాగింగ్లోనే నా ఎక్స్పర్టైజ్ 180+ టీమ్ కూడా నేను బ్లాగ్స్ రన్ చేశాను. సో బ్లాగింగ్ అనే దాని మీద నాకు కంప్లీట్ కమాండ్ ఉంది. కాబట్టి నేను మీకు చెప్పగలిగేటువంటి పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్లాగింగ్ అంటే ఏంటండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఇంటర్నెట్లో వెతుకుతారు. దాని గురించి తెలియనప్పుడు వాళ్ళు జనరల్గా నెట్లోకి వచ్చి పలానా ఇన్ఫర్మేషన్ గురించి వెతకడానికో లేదు పలానా విషయం గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవడానికో వెబ్సైట్ స్టార్ట్ చేసి మనం ఆ వెబ్సైట్లో ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. జనరల్గా ఎవరైనా ఏది కావాలన్నా ఏ చిన్న డౌట్ వచ్చినా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, గూగుల్ తల్లిని అడిగేవాళ్ళు, ఆ గూగుల్లో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేది, అది చదివేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైపోయింది, వీడియోస్ ఎక్కువ డిమాండ్ వచ్చేసింది, అలాగే చాట్ జీపీటీ వచ్చేసింది, ఏదన్నా అక్కడ అడిగితే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకా బ్లాగింగ్కి ఆప్షన్ ఉందా అంటే ఇప్పుడు ఇది కొంచెం ఎట్లా ఉంటుందంటే కొన్ని టాపిక్స్కి అయితే కంప్లీట్ డెడ్ అని చెప్పచ్చు. అంటే ఏంటంటే ఆ టాపిక్ వీడియో తప్పితే చూడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాం, ఎలా అన్లాక్ చేయాలి అనేది 2013లోనో 14లోనో 15లోనో అయితే వీడియో చూసేవాళ్ళ వెబ్సైట్ చదివేవాళ్ళ. జియో రానంత వరకు కూడా ఖచ్చితంగా వెబ్సైట్. ఎందుకు అంటే ఒకటి వీడియో చూడాలి అంటే డేటా అయిపోయిద్దని, వీడియో చాలా స్లోగా వచ్చేది, ఎక్కువ ఈ ఇష్యూస్. మనం 1 GB డేటా 50 రూపాయలు 60 రూపాయలు కొన్ని రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో వీడియోస్ కన్నా కూడా టెక్స్ట్కే ఎక్కువ డిమాండ్ ఉండేది. సో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చదువుతూ చేసేవాళ్ళం. అది ఏ ట్యుటోరియల్ అయినా సరే, ఏ ప్రాసెస్ అయినా సరే. ఇప్పుడు అదే కంటెంట్ మొత్తం ఒక వీడియోలో వచ్చేస్తుంది, విజువల్ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి అలాంటి కంటెంట్ ఏవైతే ఉంటాయో వాటికి వీడియోసే ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే రెగ్యులర్ ఆర్టికల్ రాస్తామో దాన్ని అంతకుముందు 1000 words రాసేవాళ్ళం అనుకోండి, ఇప్పుడు 200 words రాసి అక్కడ ఈ వీడియోని ఎంబెడ్ చేయాలి. అంటే మీకేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, నా వెబ్సైట్ కూడా ఉంది. నేను వెబ్సైట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసి వీడియో ఎంబెడ్ చేశాను, దీనివల్ల ఆ యూట్యూబ్ ఛానల్కి ప్లస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అక్కడ ర్యాంక్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇండియాలో పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పి నేను ఇక్కడ ఈ విధంగా ఆర్టికల్ వెతికాను. ఇక్కడ చూడొచ్చు మీకు, స్టిల్ ఇక్కడ ఇదిగోండి వెబ్సైటే ర్యాంక్ అయింది. ఇదిగోండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం టెక్స్ట్ ఉన్నది, ర్యాంక్ అయింది. ఇదిగోండి ఫస్ట్ 3 కూడా టెక్స్ట్వే, ఇవన్నీ కూడా వీడియోవి. సరే ఒకవేళ ఆ పర్సన్ డైరెక్ట్గా వీడియో వెతికాడు అనుకోండి, వీడియో వెతికినా కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది చూడవచ్చు మీరు, ఇదేంటిది అండి వెబ్సైటే. ఆ వెబ్సైట్లో వీడియో ఎంబెడ్ చేయడం వల్ల అది వీడియోలాగా అక్కడ ర్యాంక్ అయింది. సో మనం బ్లాగింగ్ చేసినా కూడా ఈ విధంగా మన వెబ్సైట్ కూడా అక్కడ వచ్చేలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇదిగోండి republicworld.com, ఇక్కడ చూడండి ఆర్టికల్ ఉంది, టెక్స్ట్ ఉంది, దాంతోపాటు వీడియో యాడ్ అయింది. సో వీడియో కావాల్సిన వీడియో చూస్తారు,
వీడియో కాదు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా ఉంటే అర్థమవుతుంది అనుకునే వాళ్ళు ఇలా చూసుకుంటారు. ఎందుకంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా పూర్తిగా వీడియోసే వెళ్తారు, ఇక టెక్స్ట్ కాదు అనే పాయింట్ అయితే లేదు. సో మీకు రియల్ ఎగ్జాంపుల్ ఇది. ఒకప్పుడు ఏంటంటే వెబ్సైట్లో మనకి రెవెన్యూ అనేది కేవలం ఓన్లీ ఆ గూగుల్ యాడ్స్ మీదే ఉండేదండి. కానీ ఈరోజు అలా కాదు. చూడండి ఇక్కడ మీకు యాడ్స్ ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్ యాడ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే మన వెబ్సైట్ కనుక ట్రాఫిక్ ఉంటే కంపెనీ డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఓనర్తోనే మాట్లాడుకుని, రిలేటెడ్ సైట్ అయితే కనుక డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎడ్యుకేషన్ సైట్, డైరెక్ట్గా యుడిమి లేకపోతే అన్అకాడమీ వాళ్ళే ఆ వెబ్సైట్ ఓనర్ని కాంటాక్ట్ చేసి మాకు మీ వెబ్సైట్లో స్పేస్ కావాలి, మీకు గూగుల్ మీద 100 రూపాయలు వస్తుంటే మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 10 టైమ్స్ పే చేస్తున్నారు. అంటే మనకి ఒకప్పుడు ఏదైతే బ్లాగింగ్ తగ్గింది అన్నామో, అప్పుడు నేను బ్లాగింగ్ చేస్తుంటే గూగుల్ మీద 10 రూపాయలు వచ్చేది అనుకోండి, అప్పుడు వేరే ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు. బట్ ఈరోజు అదర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే దీనికన్నా 10 టైమ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ యాడ్స్, 2 వీడియో యాడ్స్. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగోండి చూడండి ఇమేజ్ మీద కూడా యాడ్స్. నెక్స్ట్ అలాగే వీడియో యాడ్స్, ఇదిగోండి VDO.AI ఇది వీడియో యాడ్స్. వీటి మీద ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఏ విధంగా చూసుకున్న బ్లాగింగ్ అయితే ఫ్యూచర్ కనిపిస్తుంది అండ్ రెవెన్యూ జనరేషన్ కూడా బాగుంది. కొన్ని టాపిక్స్ కండి చాలా వరకు ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఎక్కువ మంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటి అంటే ఫ్రెండ్ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అని అందరిలాగా పెట్టలేము, ఏదో ఒక ముక్కన్న రాయాలి. ఈ కేటగిరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే ఫ్యూచర్లో ఏ టాపిక్స్కి ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఉంటుంది అనేది చూసుకొని చేస్తే కనుక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడున్న జనరేషన్ చదవడానికి ఇష్టపడట్లా, మరి వాళ్ళ కోసం ఏం చేయాలి? ఇదిగోండి మీకు ఇవాళ రేపు చూసుకుంటే చాలా వెబ్సైట్స్లో ప్రతి ఆర్టికల్ పైన మనకి పాడ్కాస్ట్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ నిజంగా ఆర్టికల్స్ చదవడానికి లేరు కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి ఫీచర్స్ ఎంబెడ్ చేయాలి మనం కూడా. సో ఈ ఆర్టికల్ మొత్తం మనం చదివి వినిపించింది లేదు. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఇంత పెద్ద ఆర్టికల్ కాకుండా ఒక 8 పాయింట్స్లో గ్యాలరీ లాగా ఒక ఇమేజ్ కింద మ్యాటర్, ఫోటో స్టోరీ అంటాం. ఓకే, ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే యూజర్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక పెద్ద బుక్ కాకుండా చిన్న మినీ బుక్ బాబు, చక్కగా మినీ బ్లాగ్ లాగా చూడటానికి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక పైన హెడ్డింగ్ కింద ఒక ఇమేజ్ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు పాడ్కాస్ట్ కానివ్వండి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా బ్లాగింగ్కి మంచి కెరీర్ ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు. బ్లాగింగ్ అనేది చాలా మంది కామెంట్స్ పెట్టినా లేదంటే పర్సనల్గా నా ఒపీనియన్ నేను మాట్లాడాలనుకున్నా కానీ లేదు, ఒకప్పటిలాగా టైం ఇన్వెస్ట్ చేసి చదివేంత ప్రాసెస్ ఎవరికి ఉంది, ఏదైనా పని చేసుకుంటూ విందాం ఇన్ఫర్మేషన్ అనే మోడ్లో అందరం వచ్చేస్తాం. బట్ దీని త్రూ ఇంకోటి ఏంటంటే మనీ ఎర్నింగ్ కూడా ఉండదు ఏమి మనకి, ఇప్పుడు లేదు డిమాండ్ కాబట్టి అనే ప్రాసెస్లోనే ఉన్నాం. కానీ ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి వెనక బ్యాక్గ్రౌండ్ ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఒకటేనండి ఏంటంటే షేప్ మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎస్టీడీ బూత్ ఉండేది, ఈ రోజుకి అదే ఎస్టీడీ బూత్ ఉంది. కానీ దానిలో ఏమొచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, తర్వాత జిరాక్స్ వచ్చింది. ఆ విధంగా అదే ప్లేస్లో మనం ఇంకా చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. అవి తెలుసుకుని చేస్తే రిజల్ట్ ఉంటుంది, అంతే తప్ప ఒకప్పటిలాగా ఆ బ్లాగింగ్తో కంపేర్ చేయండి. ఈవెన్ వీడియోస్ కూడా మీకు రాబోయే రోజుల్లో వీడియోకి కూడా ఫార్మేట్ మారుతుంది. 360 డిగ్రీ కావచ్చు, AR VR కావచ్చు, అవన్నీ వచ్చినప్పుడు ఒకప్పటిలాగా రెగ్యులర్ వీడియోస్ చేస్తే వర్కౌట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ అనేది ఎప్పటికీ కూడా పనిచేసేటువంటి ఒక మంచి ఇంధనం. జనాలకి ఎప్పుడు కూడా దాని వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎన్ని ఉన్నా కూడా చదవడానికి అయితే ఖచ్చితంగా అదొక హై ప్రియారిటీనే ఉంటుంది. ఓకే, కాకపోతే ఒకప్పుడు గ్రాఫ్ బాగా ఎక్కువ పెరుగుతూ వెళ్ళేది, ఇప్పుడు ఒక కాన్స్టెంట్ లెవెల్లో వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.